अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। बाधूलन्वयसञ्जातमपलार्यतनौभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पद संश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। दास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇది ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంతసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామకోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయం రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్రీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్వరాయై నమః. శ్రీరంగే శయ శరణం మమాసి వాచ్యా వియాలోలః కమలతటాకతాండవేన సద్భూషంబరమయథాయ దందధానః ధింగ్మామిత్యనుగజగర్జమా జగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి పుష్పమాల గారిని మనసారా అభినందిస్తున్నారు. దడొచ్చేస్తోందమ్మా అంటే జాలేసింది పాపం, అయ్యో ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నానా అని. కానీ అలా కాకుండా చక్కగా చెయ్యాలనేటటువంటి శ్రద్ధతో ఏ పని చేసినా అది ఆనందదాయకంగానే ఉంటుంది కనుక ఈ వ్యాసంగం పట్ల ఉండేటటువంటి శ్రద్ధతో చక్కగా ఇవాల్టి మనన కైంకర్యాన్ని స్వీకరించి చక్కగా దాన్ని సమర్పించినటువంటి పుష్పమాల గారిని మనసారా అభినందిస్తున్నాను. దడ ఏం అక్కర్లేదు, బెంగేం అక్కర్లేదు, భయమేం అక్కర్లేదు. హాయిగా మీకేది అనిపిస్తే దాన్ని మీరు విని, అంటే ఏదనిపిస్తే దాన్ని అంటే ఇష్టం వచ్చినట్టు కాదు, నిన్న మీరు అనుసంధానం చేసిన దాంట్లో మీకు ఎలా అర్థమైతే అలాగా అని అర్థం అనమాట. అలా చక్కగా ఇవాళ సమగ్రంగా చెప్పారు, స్పష్టంగా చెప్పారు, శ్లోకాన్ని చక్కగా అనుసంధానం చేశారు. చెప్పాల్సినటువంటి విశేషాంశాలను అన్నింటినీ చక్కగా పొదుపుకుంటూ మననాన్ని సమయానికి అనుగుణంగా చక్కగా అందించినటువంటి మీకు చక్కటి శ్రద్ధ ఉంది, సమర్థత ఉందమ్మా. అందుకని మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చెయ్యండి. ఇప్పుడు మీరు చేసిన ప్రజెంటేషన్ లో దోషాలు లేకపోవడం అనేది మీ సమర్థతకి నిదర్శనం. చెప్పిన విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పగలగడం అనేది మరొక భగవద్ అనుగ్రహానికి, ఆచార్య అనుగ్రహానికి సూచకం. అంచేత ఏమీ సందేహించకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యాసంగం ద్వారా మీకుండేటటువంటి అవగాహనని, వాగ్వైభవాన్ని రెండింటినీ కూడా తెలియచేసుకునేటటువంటి ఒక అవకాశం. తద్వారా మంచి విషయాలను మనస్సులో చక్కగా నిలుపుకుంటూ 10 మందితో పంచుకునేటటువంటి అవకాశంగా దీన్ని స్వీకరించినందుకు అభినందిస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఈ ఏడాది ఈ రకంగా మీకు పరిపూర్ణతని కలిగించింది అని అనుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో మీ ఖాతాలోకి మరొక మంచి పని చేరింది, మరొక కైంకర్యం చేరింది. ఆ రకంగా మంచి భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం మీకు లభించింది అని అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. వచ్చేసాం, ఇంచుమించుగా దశావతారాలు మనకి పూర్తి అయిపోతున్నాయి. ఇవాళ కృష్ణావతార వైభవాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ముందుగా నిన్నటి శ్లోకంలో ఉండేటటువంటి మరికొన్ని విశేషాంశాలను తెలుసుకుంటూ తదుపరి శ్లోక అర్థాధ్యయనాన్ని చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం.
హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రతీక్షమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్కలభీ భవంతి యజ్యూతే విజయాపదానగణనా కాళింగదంతాంకురైః యద్విశ్లేషలవోऽపి కాళియ భువే కోలాహలాయాభవత్ దూత్స్యేనాపి చ యస్య గోపవనితాః కృష్ణాగసాం వ్యస్మరన్ తం త్వాం క్షేమకృషీబలం హలధరం రంగేశ భక్తాస్మహే. ఇందులో మొదటి 3 పాదాలలో ఉండేటటువంటి విశేషాంశాలన్నింటినీ కూడా నిన్న మనం వివరంగానే అనుసంధానం చేసుకున్నాం. ముకుందమాలలో శ్రీకృష్ణ వైభవాన్ని తెలియచేసిన స్వామిని సంబోధిస్తూ సంబోధనలే కలిగినటువంటి శ్లోకంగా ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. హే గోపాలక హే కృపాజలనిధే అనేటటువంటి శ్లోకం. అందులో 10 సంబోధనలు ఉంటాయి. నువ్వు తప్ప నేను ఇంకెవరిని ఎరిగిన వాడను కాను, ఇంకొకరు నాకు తెలియదు. ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటే పరభక్తి పరిపూర్ణంగా కలుగుతుంది అని అంటారు. నంబర్లకి అలవాటు పడిపోయారు. శ్లోకంలో మనకి ఇక్కడ కావలసిన సంబోధన ఏది అంటే హే రామానుజ హే జగత్రయ గురు అనేటటువంటి నామాన్ని మనం తీసుకుందాం. రామానుజులు అనేటటువంటి మాట శ్రీకృష్ణ భగవానునికి కూడా ఉంది. శ్రీకృష్ణం వందే జగద్గురుం అనేటటువంటి వైభవం ఎలాంటిదో, జగద్గురువుగా ఆయన ఎలా రాణించాడో, రామానుజనిగా కూడా ఆయన అలాగే రాణించాడు అనడానికి అక్కడ సంబోధన చాలా ప్రత్యేకంగా మనకి కనిపిస్తుంది. ఎక్కడ శ్రీకృష్ణుని రామానుజుడు అని ప్రత్యేకించి సంబోధన మనకి కనిపించదు. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే అంటూ వరుసగా ఒక్కొక్క సంబోధనకి లింక్ కూడా మనం చేసుకోవచ్చు. అలా అవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోవద్దు. కానీ రామానుజుడు ఆయన, బలరాముడు కూడా నారాయణాంశతోటే ఈ లోకంలో అవతరించాడు. ఆ బలరామ సంబంధం పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మకి, పరిపూర్ణావతారుడైనటువంటి పరమాత్మకి అతిశయ హేతువు అయినది అనేదాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంచేత అనంటే అలాంటి స్వామి విషయంలో శ్రీకృష్ణ భగవానుడు తనకుండేటటువంటి ఆదరాన్ని ఎలా చూపించాడు, ఆయనకి తాను ఎలా సేవ చేశాడు అనేదాన్ని ఇవాళ మనం తెలుసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. తంత్వాం క్షేమ కృషీవలం హలధరం అనేటటువంటి మాటలు నిన్నటి శ్లోకంలో మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మన క్షేమం కోసం కృషి చేస్తూ ఉండేటటువంటి వాడు ఆయన అని మనం క్షేమ కృషీవలం అనేటటువంటి మాటకి అర్థాన్ని చెప్తున్నాం. కృషీవలుడు అంటే రైతు. ఆయన అహర్నిశలు పంటని కాపాడుకుంటూనే ఉంటాడు. క్షేమార్థం కృషిం కుర్వంతం అని మన క్షేమం కోసం సదా కృషి చేసేటటువంటి వాడు కనుకే ఆ కృషికి సాధనమైనటువంటి ఆయుధాన్ని ఆయన ధరించి ఉంటున్నాడు అని మనం అనుసంధానం చేసుకున్నాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో హలాయుధ అనేటటువంటి ఒక నామం ఉంటుంది. ఆ నామం బలరాముడికి మనం అన్వయం చేసుకోవచ్చు అని అంటారు. భూమిని దున్నేటప్పుడు పంట బాగా పండాలి అంటే ఆ భూమిని దున్నేటటువంటి సాధనమైనటువంటి నాగలి, ఏరువాక అని ఒక పండగ కూడా చేస్తూ ఉంటారు. ఆ నాగలితోటి దున్నడం ప్రారంభం చేస్తారు మొదట. అలాంటప్పుడు శాస్త్రం ఏం చెప్తోంది అనంటే ఏ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి అని అనంటే బలభద్రుణ్ణి ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం మనకి మంత్రశాస్త్రం చెప్తుంది అంటారు. హలాయుధ అనే నామం దగ్గర ఈ వివరణ మనకి భట్టరు వారి భాష్యంలో కనిపిస్తుంది. భగవద్గుణ దర్పణంలో బలభద్రం సమృద్ధ్యర్థం శీరకర్మణి కీర్తయే అనేటటువంటి ఒక ప్రమాణాన్ని కూడా వారు చూపిస్తారు. అంటే పంట బాగా పండాలి అంటే ఆ పని చేసేటప్పుడు, నాగలితో దున్నేటప్పుడు బలభద్రుణ్ణి ఆరాధన చెయ్యాలి అని శాస్త్రవచనం.
ఇక్కడ పండించేటటువంటి పంట జీవ సస్యాన్ని పండిస్తున్నారు. మనమందరం మంచిగా ఆహారంగా పరమాత్మకి వినియోగపడేటట్లుగా తీర్చిదిద్దేటటువంటి క్షేమ కృషీవలుడు ఆయన అని మనం తెలుసుకుందాం. హలాయుధ అనేటటువంటి నామం ఇందులో మనకి సమన్వయం అవుతుంది అని తెలుసుకుందాం. అలాగే మరొకటి ప్రజాగర అనేటటువంటి నామం. బలభద్రావతారం అనంటూ నంది, వనమాలి, అలాయుధ, ఆదిత్య ఈ నామాలు అక్కడ ఇస్తున్నారు. కానీ అందులో నంది అన్న నామం కానీ వనమాలి అనే నామం కానీ కృష్ణావతార పరంగానే సమన్వయం చేస్తున్నారు. నందుని కుమారుడు అనే మాట ఇక్కడ కూడా సమన్వయం చేసుకోవచ్చు. అక్కడ కాకుండా మళ్ళీ చివరిలో పుష్పహాస ప్రజాగర అని ఒక నామం ఉంటుంది. ప్రజాగర అనే నామం అంటే ఎప్పుడూ జాగరూకతతో ఉన్నవాడు, ఎప్పుడూ మేలుకొని ఉన్నవాడు అని అర్థం. ఎలాగైతే రైతు తన పంటను కాపాడుకోవడం కోసం సదా అప్రమత్తుడై ఉంటాడో అలాగే ఎప్పుడూ కూడా ఈయన ప్రజాగరుడు అయి ఉంటాడు అని ఇచ్చిన అర్థం. ఈ బలరాముని విషయంలో మనం సమన్వయం చేయవచ్చు అని అంటారు. అంటే కృషీవలుడు అని అన్నారు కాబట్టి, రైతు అని అన్నారు కాబట్టి ఆ నామం కూడా ఇక్కడ సమన్వయం అవుతుంది అంటారు. అలాగే మరొక నామం ఇంతకు ముందు మనం సమన్వయం చేసుకున్నాము, అనిర్విణ అనేటటువంటి నామం. ఆ అనిర్విణ అనేటటువంటి నామానికి ఇచ్చినటువంటి వివరణ కూడా ఈ కృషీవలుడు అనేటటువంటి పదానికి సమన్వయం అవుతుంది. ఎందుకంటే పంట చేతికి రాకపోయినా, నష్టం జరిగినా విసుగు విరామం లేకుండా, నిర్వేదాన్ని పొందకుండా మళ్ళీ మళ్ళీ పంటని పండించేటటువంటి స్వభావం కలిగిన వాడు రైతు కనుక అనిర్విణ. అది మనం 45, 46 శ్లోకాల దగ్గర సమన్వయం చేసుకున్నాం. పరమాత్మ అలాగే మళ్ళీ మళ్ళీ సృష్ట్యాదులని చేస్తూ ఉంటాడు అన్న చోట. అందుకని ఇక్కడ స్పష్టంగా బలభద్ర అవతారానికి సంబంధించినటువంటి నామము అంటే హలాయుధ అనేటటువంటి నామాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. కృషీవల శబ్దం ఉంది కాబట్టి ప్రజాగర అనేటటువంటి నామాన్ని కూడా సమన్వయం చేసుకోవచ్చు అని అనుకుందాం. నిస్సందేహంగా భగవంతుని యొక్క దశావతారాలలో ఇది కూడా ఒక అవతారము అని మనకి ఆళ్వార్లు భావన చేసి కీర్తన చేశారు. ప్రధానంగా విశేషించి దశావతార క్రమంలో మనకి భట్టరు వారు వేదాంత దేశంలో ఒక క్రమంలో దీన్ని అనుసంధానం చేశారు అని అనుకున్నాం. కనుక ఇది పరిపూర్ణావతారం కాకపోయినా పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారంతో పాటుగానే ఉన్నటువంటి అవతారము అని అనుకోవాలి. అందుకే నిన్న దశావతార స్తోత్రంలో చెప్పినటువంటి శ్లోకంలో ఈ శ్రీకృష్ణ లీలలన్నీ కూడా అంత భోగ్యంగా ఉన్నాయి అంటే ఇప్పటికీ అందరూ అంత ఇష్టంగా వాటిని ఆస్వాదిస్తున్నారు అని అంటే పాలల్లో పంచదార కలిసినట్లుగా ఆ లీలలన్నీ పరమాత్మ శ్రీకృష్ణుడు బలరామునితో కలిసే చేశాడు కనుక అని. పాల లాంటి సహజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి తత్వం శ్రీకృష్ణ తత్వం అయితే అందులో భోగ్యతని పెంచేటటువంటి ఒక సంకర్షణ రూపమైనటువంటి తత్వం బలరామ తత్వము అని మనం బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు ఏదీ చెయ్యలేదు, చేస్తే ఎంత హడావిడి జరిగింది అనేది నిన్నటి శ్లోకంలో మనం కాళీయ మర్దనం దగ్గర అనుసంధానం చేసుకుందాం. ఇక మనం పక్కన ఉంటే ఎదుటి వాళ్ళకి విలువ పెరగాలి, వాళ్ళల్లో ఉండేటటువంటి సమర్థత మరింతగా ఇనుమడించాలి. ఇప్పుడు శ్రీకృష్ణ లీలలు బలరాముడు లేకపోతే అంత రుచిగా ఉండేవి కాదేమో, లేదా బలరాముడితో ఉండడం వల్ల కలిసి ఉండడం వల్ల అంతగా రుచిగా ఉన్నాయి అనే మాట దశావతార స్తోత్రంలో శ్లోకంలో మనకి స్పష్టంగానే ఉంది. క్షీరం శర్కర ఏవ, ఇది కూడా మనకు ఒక టాస్క్ లాగా పెట్టుకోవచ్చు. మనకి క్షీరం శర్కర ఏవ అనేటటువంటి సీతాక్షీర న్యాయం అని వచ్చింది కాబట్టి ఇది మరి గుర్తుపెట్టుకుందాం మనం. క్షీరం శర్కర ఏవ యాభి అపృథగ్భూతా ప్రభూతైర్గుణై ఆకౌమారకమస్వదంత జగతే కృష్ణస్య తాహ కేలయ. కృష్ణుని యొక్క ఆ లీలలన్నీ కూడా ఈ జగత్తుకి స్వదంతే రుచిస్తున్నాయి. ఎందుకని ఆ బలరామునితో అపృథగ్భూతములు అయి ఉన్నాయి కనుక, ఆయనతో కలిసి చేశాడు, ఆయన ఈ లీలలలో తోడుగా ఉన్నాడు కనుక అని మరింత అతిశయాన్ని కలిగిస్తున్నాయి అని చెప్తారు.
దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అంటే ఎలాగండి? బలరాముడు చేసిన క్రీడలు అంటారేంటి? అన్నీ శ్రీకృష్ణ పరమాత్మ చేసినవే కదా రాక్షస సంహారాలన్నీ అనంటే, శ్రీకృష్ణుడు చూపించినటువంటి లీలలలో యశోదాదేవికి తన నోట్లో మొత్తం చతుర్దశ భువన భాండాలని చూపించాడు ఆయన. కలయో వైష్ణవ మాయయో అని ఆవిడ ఆశ్చర్యపోయేటట్లుగా చేశాడు. ఇందులో బలరాముని యొక్క ప్రమేయం ఉందా లేదా అనంటే తప్పకుండా ఉంది. ఎలాగా అంటే, అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు అని వచ్చి ఫిర్యాదు చెయ్యకపోతే, యశోదాదేవికి అతని మాట మీద విశ్వాసం కలిగి కృష్ణుణ్ణి పరీక్షించి ఉండకపోతే, అప్పుడు ఆయన నోట్లో ఈ భువనాలని చూసేటటువంటి అవకాశం మనకి ఉండేదా చెప్పండి? అంచేత బలరాముని ప్రేరణ, బలరాముని తోడు అన్నింటిలోనూ ఉంది అనడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే బలరాముడి దాన్ని ఏమంటారు, నిశితమైనటువంటి దృష్టి, అంటే అన్నింటినీ దర్శించగలిగినటువంటి శక్తి ఎక్కడ ఉంది అంటే, బ్రహ్మగారు మొత్తం ఈ ఆవులని గోపులని అందరిని, గోపాలకులని అందరినీ దాచిపెట్టేస్తే వత్సాపహార ఘట్టంలో తానే అన్ని రూపాలని ధరించి ఒక ఏడాది పాటు మేనేజ్ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఎవ్వరూ గుర్తించలేకపోయారు. కానీ బలరాముడు మాత్రం గుర్తించేసినాడు. ఏమిటి కృష్ణ, ఏమిటి సంగతి అని బలరాముడు అడుగుతున్నాడు. ఏమిటి అందరికీ ఇంత ప్రేమ వస్తోంది, ఏమిటి, ఏం జరిగింది అని. ఇదేదో ఇక్కడ ఇది సామాన్యం కాదు, ఈ రూపాలు ధరించిన వాడు శ్రీకృష్ణుడే అని గుర్తించేసేసినటువంటి వాడు బలరాముడు. ఇలా ఎన్నైనా మనం చూసుకుంటే క్షీరం శర్కర ఏవా అనేది మనకు అక్కడ గుర్తొస్తుంది. అలాంటి బలరాముడి పట్ల స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ప్రేమ. మనం రోజు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కూడా మనం భాగవతంలో ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ సన్నివేశం ఏది అంటే, రామావతారం ముందు కృష్ణావతారం తర్వాత కదా. రామావతారంలో శేషుడు లక్ష్మణుడిగా అనుజునిగా వచ్చాడు, సేవ చేశాడు. కానీ స్వామికి తాను ఆయనకి సేవ చెయ్యాలి అనేటటువంటి కోరిక అలాగే మిగిలిపోయింది. అందుకే కృష్ణావతారంలో బలరాముడు అగ్రజునిగా వచ్చాడు, శ్రీకృష్ణుడు అనుజునిగా వచ్చాడు. అందుకే రామానుజ అనే నామాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ కోరిక ఇక్కడ తీర్చుకోవాలి ఆయన. ఎలా తీర్చుకున్నాడు అంటే, ఆ బలరామునికి తాను వాచిక, కాయిక, మనస్సు ఎలాగా ఉంది, మానసికమైనటువంటి కైంకర్యాన్ని స్వయంగా తానే చేసాడు శ్రీకృష్ణ పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, భాగవతంలో మనకది స్పష్టంగా కనిపిస్తుంది. వత్సాపహార ఘట్టం జరిగిన తర్వాత సరే అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. హాయిగా మళ్ళీ ఎప్పట్లాగే ఆవులను మేపుకోవడానికి కోసం అడవులలో తిరుగుతున్నాడు. ఓ ప్రదేశానికి వెళ్ళారు. ఆవులని, గోవులని తీసుకుని గోపాలకులతో సహా. అలా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పూలతో, పళ్లతో, పక్షులతో, కోకిల పూజితాలతో, నెమళ్ళ ఆటలతో చాలా ఆనందమయంగా, చాలా హృదయంగా అనిపించింది ఆ వన ప్రాంతం అంతా కూడా. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ వనం అంతా కూడా బలరాముణ్ణి స్వాగతిస్తోంది, బలరామునికి సేవ చేస్తోంది అన్నట్లుగా అది చూసి ఆనందంతో బలరాముడితో కొన్ని మాటలని అంటాడు ఆయన. కొన్ని మంచి మాటలని అని ఆ బలరాముని పట్ల తనకు ఉండేటటువంటి ప్రేమని ఆయన ప్రదర్శిస్తున్నాడు. అన్నీ మనం చెప్పుకోలేం, కానీ చాలా అందమైనటువంటి సన్నివేశం ఇది. ఇప్పుడు మనం నమస్కారం చెయ్యాలి కదా. ఎలా నమస్కారం చెయ్యాలి? రోజు సంస్కృత శ్లోకాలే. ఇవాళ సంస్కృత శ్లోకము ఉన్నా మనం పద్యంలో నమస్కారం చేద్దాం. ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? ఇప్పుడు బలరామ అవతారం అయిపోయి శ్రీకృష్ణుడి దగ్గరికి మనం వెళుతున్నాం. బలరాముణ్ణి శ్రీకృష్ణుడు ప్రశంసిస్తూ, స్తుతిస్తూ చెప్తూ ఉండేటటువంటి మాటలు, బలరాముడి పట్ల తనకు ఉండేటటువంటి ఆదరాన్ని చూపిస్తున్నాడు. అంటే ఇవాళ మనం బలరామునికి నమస్కారం శ్రీకృష్ణుని మాటలలోనే చేసుకోగలుగుతున్నాం అన్నమాట. అది ఒక అందం. అంతేకాదు, ఆ బలరాముని పాదాలు తీసుకొని తన ఒడిలో పెట్టుకొని ఆ పాదాలని ఆయన సంవాహనం చేశాడు అని చెప్తారు. ఇంతకంటే ఏం కావాలి ఆయనకి? ఆ అవతార రూపుడైనటువంటి స్వామి పట్ల ఉండేటటువంటి ప్రేమకు అందుకే రామానుజ అని ఆయన
ఆ బలరాముడు అలిసిపోయి గోపాలకుల ఒడిలో కాళ్ళు పెట్టుకుని పడుకుంటే ఆ గోపాలకుణ్ణి పక్కకి జరిపి తాను కూర్చుని ఆ పాదాలని తన ఒడిలో పెట్టుకొని ఆ పాద సంవాహనం చేసి ఆయన పట్ల తనకుండేటటువంటి ఆ ఆదరాన్ని ప్రకటించుకున్నాడట కృష్ణ పరమాత్మ ఆ సందర్భంలో. ఇప్పుడు అన్నగారితో ఆయన ఏమంటున్నాడు అనంటే, అందమైన వనం కదటి, ఆ వనంలో ఏముంటాయి అంటే నెమళ్ళు ఉంటాయి, కోకిలలు ఉంటాయి, అలాగే లేళ్లు ఉంటాయి, అలాగే తుమ్మెదలు ఝుంకారాలని చేస్తూ ఉంటాయి కదా. ఆ వనాన్ని చెప్తున్నాడు. అవన్నీ కూడా బలభద్రుణ్ణి పొగుడుతున్నాయి అంటున్నారు ఈ పద్యంలో. నిఖిల పావనమైన నీ కీర్తి పాడుచు ఈ తుమ్మెదలు వెంటనే గుదెంచే. అనయ్య, చూస్తున్నావా? నిఖిల పావనమైన నీ కీర్తి పాడుచు ఈ తుమ్మెదలు వెంటనే గుదెంచే. అనయ్య, ఈ తుమ్మెదల గానం నీ కీర్తినే గానం చేస్తోంది చూడు అంటున్నాడు. అడవిలో మూఢుండవైన ఈశుడవని, ఇక్కడ స్పష్టంగా ఇది నారాయణాంశ సంభూతుడు అనడానికి ఇది ఒక బద్ద నిదర్శనం. అడవిలో ఇప్పుడు తిరుగుతున్నావు నువ్వు, తాను ఈశ్వరుడే, కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడు బలరామునికి అంటే, అడవిలో, ఈ అడవిలో నిగూడుండవైన ఈశుండవని ముసరి కొల్వగ వచ్చే మునిగణములు. అదిగో ఆనాడు దండకారణ్యానికి రామచంద్ర స్వామి వెళితే ఋషులందరూ కూడా, మునులందరూ కూడా ఎలా ఎదురొచ్చి ఆయనకి మంగళాశాసనం చేసి ఆయనకి దగ్గర ప్రార్థనలు చేశారో, ఇప్పుడు శ్రీకృష్ణుడు బలరాముణ్ణి అలాగ భావన చేస్తున్నాడు. అన్నయ్య, ఇదిగో నువ్వు వేరే రూపంలో ఉన్నావు, కానీ నువ్వే పరమేశ్వరుడవని, నువ్వే సర్వేశ్వరుడవని గ్రహించి ముసరి కొల్వగ వచ్చే మునిగణంబు, ఈ మునులందరూ నిన్ను ఆరాధించడం కోసం వస్తున్నారన్నయ్య అంటాడు. నీలాంబరముతోడ నీవు జీమూతమవని, ఆయన నీలాంబరుడు, ఈయన పీతాంబరుడు. నిన్న వెండి కొండ పిల్ల, అలాగే నల్ల కొండ పిల్ల అని పెరియాళ్ళవార్ల భావనని మనం అనుసంధానం చేశాం చూసారా. అలాగే ఈయన పీతాంబరుడు, పచ్చని బట్ట కట్టుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. ఆయన నీలాంబరుడు, నల్లని వస్త్రాన్ని ధరిస్తాడు బలరాముడు. నీలాంబరముతోడ నీవు జీమూతమవని నీలకంఠంబులు ఆడదొడిగే. అదిగో అన్నయ్య, ఒక మంచి మేఘం అంతటా ఆవరించింది అనుకుని నెమళ్ళ నృత్యాలు చేస్తున్నాయి చూడు. మేఘం అనుకుంటున్నావు ఈ నిన్ను, ఎందుకంటే నువ్వు తెల్లగా ఉన్న నీలాంబరాన్ని ధరించి ఉన్నావు కనుక అని నెమళ్ళు ఆడుతున్నాయిట బలరాముణ్ణి చూసి. ప్రియముతో చూచు గోపికల చందంబున, గోపికలు ప్రీతితో చూస్తే ఆ కళ్ళు ఎలా అందంగా విప్పార్చుకొని చూస్తాయో, చూచెనదే హరిణీచయంబో, ఆ లేళ్లన్నీ నీవేపే చూస్తున్నాయన్నయ్య ప్రీతితోటి. అది ఎంత ప్రేమతో చూస్తున్నాయో చూడు ఆ లేళ్లన్నీ అంటున్నారు. లేళ్లు బలరాముణ్ణే చూస్తున్నాయట, నెమళ్ళు బలరాముణ్ణి చూసే ఆడుతున్నాయట. మునులందరూ బలరామస్వామిని ఈశుడని ఎరింగి కొలవడానికి వచ్చారట. ఆయన స్తుతులని చేస్తున్నాయట అక్కడ ఉండేటటువంటి తుమ్మెదలన్నీ కూడా. నీవు విందవనుచు నిర్మల సూక్తులు పలుకుచున్నవిచట పరభృతములు. పరభృతములంటే కోకిలలు. కోకిలలు అందంగా గానం చేస్తున్నాయి, వచ్చిన అతిథికి ఆహ్వానం పలుకుతున్నాయి. నేడు విపిన చెరులు నీవు విచ్చేసిన ధన్యులైరిగాదే తలచి చూడా అని అక్కడ అన్నయ్యని చాలా ఆదరంగా వాగ్రూపమైనటువంటి స్థుతిలో ఆదరిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అన్నీ చెప్పారు అడవిలో, కానీ ఇంతకీ అసలు విషయం చెప్పలేదు మీరు. అడవిలో ఏముంటాయండి అంటే నెమళ్ళుంటాయి, కోకెళ్ళుంటాయి అని చెప్పడం ఉచితమా? అడవి అనబడడానికే కారణం ఏమిటి అంటే చెట్లు కదా, చెట్లు ఉంటాయి. మరి చెట్లేం చెయ్యట్లేదా బలరాముడిని చూసి అంటే, ఆ చెట్లే బలరాముడికి నమస్కారం చేస్తున్నాయి. ఎలా నమస్కరిస్తున్నాయి? మనం అందరం కూడా ఇప్పుడు ఆ చెట్ల స్థానంలో ఉండి శ్రీకృష్ణుని మాటలతో ఆ బలరామస్వామికి నమస్కారాన్ని చేద్దాం, దాసోహాన్ని సమర్పిద్దాం. మాకు ఈ వృక్ష స్థితి లేకుండా చెయ్యవయ్యా అని ప్రార్థన చేస్తున్నాయిట చెట్లన్నీ కూడా.
శాఖా పుష్ప ఫల ప్రభారనతలై. ఎవరైనా పెద్దలు వస్తే శిరస్సు వంచి నమస్కరిస్తాం కదా, అలాగే ఆ చెట్లు కూడా శాఖా పుష్ప ఫల ప్రభారనతలై, ఆ చెట్లన్నీ కూడా పువ్వులతోటి పళ్ళతోటి వంగి ఉంటున్నాయట, కొమ్మలతోటి. అందుకే వంగి నమస్కరిస్తున్నాయా అని వినయంగా వంగి ఉన్నాయట. చర్చించి ఓ దేవ మా సాఖిత్వంబు హరింపు మంచు, మాకు ఈ వృక్ష స్థితిని తొలగించవయ్యా, మమ్మల్ని మాకు ఈ జన్మని తొలగించు. సాఖిత్వంబు హరింపు మంచు ఏమిటంటున్నాయి, ఎవరంటున్నాయి అంటే చెట్ల. చెట్లకి మాటలు వచ్చా అండి? అవి మాట్లాడగలవా? అవేనే ఇంకా పక్షులంటే ఏదో ధ్వని చేయగలవు, చెట్లయితే మాట్లాడలేవు కదా. మరి ఏం వాళ్ళ మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయి అంటే చెట్లు మాట్లాడుతున్నాయట. ఏ భాష అంటే సుఖ భాషం నీకెరింగింపుచున్, చిలకల భాషలో. అంటే చెట్లు చిలకల ద్వారా తమ సందేశాన్ని, తమ విన్నపాన్ని నీకు తెలియజేస్తున్నాయి. సుఖ భాషం నీకెరింగించుచున్ శాఖాహస్తములన్, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, అందుకని ఆ బలరామస్వామికి ఆ వృక్షములన్నీ కూడా శాఖలనేటటువంటి, కొమ్మలనేటటువంటి చేతులతో ప్రసూన ఫలముల్ సక్కన్ సమర్పించుచున్, పువ్వులు పళ్ళు చక్కగా కొమ్మలనేటటువంటి చేతులతో ఆ వృక్షాలన్నీ కూడా బలరామునికి సమర్పిస్తూ, శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్మృక్కడిన్ చూచితే, శాఖిశ్రేణులు నీ పదాబ్జములకు ఓజన్ మృక్కిడిన్ సూచితే. చూసావా అన్నయ్య, ఈ చెట్లన్నీ నీకు నమస్కారం చేస్తున్నాయి అని కృష్ణుడు బలరామునితో చేసినటువంటి ప్రసంగం. అలాగే మనం కూడా ఆ బలరామస్వామికి ఓజన్ మృక్కేదం, మనందరం కూడా ఆ స్వామికి అవతార రూపుడైనటువంటి ఆ క్షేమ కృషీవలుడికి మనం అలాగే నమస్కారం చేస్తున్నాం. చక్కగా పెడుతున్నారు. కుసుమ భరాలసౌ అనే శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకొని పెట్టారు చూసారా. చాలా సంతోషం తల్లి, మీరందరూ ఇలా గ్రహించి ఇలా సమన్వయం చేసుకుంటే చాలా సంతోషం. మనం పూర్వశతకంలో ఈ శ్లోకాన్ని కుసుమ భరాలసౌ అన్నట్లుగా చెట్లకి పువ్వులు పళ్ళు ఉంటే కదలలేకుండా కదలుతూ ఉంటాయి అన్నట్లుగా స్వామి బాహువులని గురించినటువంటి వర్ణించినటువంటి శ్లోకం చక్కగా గుర్తు పెట్టుకొని పెట్టడం అనేది చాలా చాలా అభినందనీయం. ఇక స్వామి పాద సంవాహనం చేశాడు అనడానికి కూడా ఆ శ్లోకము చదువుతాను, పద్యము చదివి పూర్తి చేసేసుకుందాం. మనం మళ్ళీ మళ్ళీ బలరామ అవతారాన్ని మనం అనుసంధానం చేసుకోగలిగే అవకాశం ఉంటే అదృష్టమే, చూసుకుందాం. క్వచిత్ క్రీడా పరిశ్రాంతం గోపోత్సంగోపబర్హణం. ఇప్పుడేం గుర్తు చేసుకుంటారో నేను చూస్తాను. క్వచిత్ క్రీడా పరిశ్రాంతం, ఆటలలో అలసిపోయి, గోపోత్సంగ గోపకుల యొక్క ఒడి అనేటటువంటిదే ఉపబర్హణం, ఉపబర్హణంగా చేసుకుని. ఉపబర్హణం అనే పదం మనకి వచ్చింది శ్రీ రూపబర్హణం. ఎక్కడొచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది గమనించి మీరు పెట్టాలి. ఉపబర్హణం అంటే దిండు అని అర్థం. గోపోత్సంగోపబర్హణం, గోపకుల యొక్క ఒడినే ఉపబర్హణంగా చేసుకుని, దిండుగా చేసుకుని, స్వయం విశ్రామయత్యార్యం పాద సంవాహనాదిభి, అలా పడుకొని ఉన్నటువంటి ఆయన పాద సంవాహనం చేస్తున్నాడట. ఆయనకి విశ్రాంతిని కలిగిస్తున్నాడట. ఎవరు? సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ. కాంతార విహారం మూల శ్రాంతుండై గోపకాంత శయనుండగు అన్నన్, గోపకుల తొడిలో తలపెట్టుకుని ఆయన పడుతూనే ఉంటే ఈయన పాదాల దగ్గరికి చేరి సంతుష్టి పొందజేయు నిరంతర కరచరణ మర్దనాడులన్ అధిపా, చేతులు పట్టి కాళ్ళు పట్టి ఆయనకి శ్రమ తీరేటట్లుగా ఉపచారాలు చేస్తున్నాడట శ్రీకృష్ణ భగవానుడు అని అంటారు. అలాగే మనం ఇక్కడ శ్రీ రూపబర్హణం అనేది మనం మరకత శిలాపీఠ లలిత అన్న చోట కాలికి దిండు అయింది అని
కూర్మ అవతార సందర్భంలో మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ పీఠము అన్నదే దిండు అని శృతి ప్రమాణం ఇక్కడ కనిపిస్తోంది అని శ్రీ రూపబర్హణం అనేటటువంటి మాటని మనం అనుసంధానం చేసుకున్నాం. స్వామి శ్రీకి ఉపబర్హణమై ఉన్నాడు, దిండు అయి ఉన్నాడు అనేటటువంటి మాటని ప్రమాణంగా అక్కడ చెప్తున్నాం. అలాంటి అద్భుతమైనటువంటి హలాయుధునికి నమస్కారం చేస్తూ తదుపరి అవతారమైనటువంటి శ్రీకృష్ణ అవతారాన్ని తెలియచేసేటటువంటి శ్లోకాలు 2 అనుగ్రహిస్తున్నారు మనకి ఇందులో. ఆ రెండింటిలోనూ కూడా కృష్ణావతారం చెప్పాలి అంటే ఎన్ని లీలలు చెప్పాలి, కానీ దేన్ని ప్రధానంగా చేసుకుని చెప్తున్నారు అంటే అవతార వైభవాన్ని ఇందులో చెప్తున్నారు. నిజానికి ఇందులో కృష్ణ భగవానుణ్ణి పొగడటం లేదు, ఆ కృష్ణ భగవానుణ్ణి పుత్రునిగా పొందినటువంటి దేవకీ దేవిని ప్రశంసిస్తున్నారు ఇందులో. 2 శ్లోకాలు మనకి ఇంతవరకు 2 శ్లోకాలు 3 శ్లోకాలు అలా వస్తూ వచ్చాము. 2 శ్లోకాలలో చెప్పినది ఎవరి వైభవాన్ని, ఏ అవతార వైభవాన్ని చెప్పారు దశావతారాలలో అనంటే మీన అవతార వైభవాన్ని మనం 2 శ్లోకాలలో అనుసంధానం చేస్తున్నాం. తర్వాత అన్ని ఒక్కొక్క శ్లోకమే మనకి చెప్తూ వచ్చారు. అయితే 2 కూర్మమూర్తులని రెండింటిని మనకి చెప్పారు, కానీ శ్లోకం ఒక్కదానిలోనే చెప్పారు. అలాగే రామావతారం చెప్పినప్పుడు కూడా ఒకే శ్లోకంలో రామావతార వైభవాన్ని చెప్పారు. నృసింహమూర్తి దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 3 శ్లోకాలలో నృసింహమూర్తి యొక్క వైభవాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ వైభవాన్ని భట్టర్ వారు 2 శ్లోకాలలో మనకి వివరణ చేస్తారు. ఆ 2 శ్లోకాలు అయిన తర్వాత ఇంచుమించుగా మనకి కల్కి అవతారత్వం అది పూర్తి అవుతుంది అనమాట. ఆ 2 శ్లోకాలలో ఒక శ్లోకంలో అంటే ఇప్పుడు 71వ శ్లోకంలో దేవకి గర్భ సంజాతుడు అనేటటువంటి విషయాన్ని చెప్పి అవతార వైభవాన్ని అవతార రహస్యాన్ని తెలియజేస్తారు. 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటే వేణుగాన వైభవం మనకి వెంటనే తెలుస్తుంది కాబట్టి ఆయన వేణుగాన వైభవాన్ని తర్వాతి శ్లోకంలో మనకి అనుసంధానం చేస్తారు. కూరత్తాళ్వాన్ కూడా సుందర బాహుస్తవంలో శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని తెలియజెప్పారు. రామావతారాన్ని అది సప్తమ భూమిక కనుక 7 శ్లోకాలలో చెప్పారు అని అనుకుంటున్నాం. కృష్ణావతారాన్ని 10 శ్లోకాలలో కీర్తన చేస్తారు సుందర బాహుస్తవంలో భట్టరి వారు, ఇది శ్రీ కూరత్తాళ్వాన్. ఆ 10 శ్లోకాలలో కూడా ప్రారంభంలో అవతార వైభవాన్నే చెప్తారు. హే సుందరేకతర జన్మని అనేటటువంటి శ్లోకంలో ఒకే జన్మలో 2 తండ్రులు 2 తల్లులు 2 కులాలు ఇలా అవతరించావు. ఎందుకని అంటే నీలాదేవిని రుక్మిణీదేవిని ఒకేసారి వివాహం ఆడేటటువంటి అవకాశాన్ని పొందడం కోసమా అంటూ చమత్కారంగా ప్రారంభం చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మన కృష్ణుణ్ణి మనం రోజు ధ్యానం చేసుకునేటటువంటి క్రమంలో ఒకటి కృష్ణాష్టకాన్ని ప్రాతస్మరణీయంగా అనుసంధానం చేసుకుంటాం. అలాగే ముకుందమాల కూడా మనకి ప్రాతస్మరణీయము అవుతుంది లేదా నిత్యస్మరణీయము అవుతుంది. అందులో శ్రీకృష్ణ వైభవాన్నే మనం అనుసంధానం చేసుకుంటాం. ఆ రెండింటిలోనూ కూడా మనకి తల్లిదండ్రులు ఇద్దరూ చెప్పబడ్డారు. కృష్ణాష్టకం మీరు తీసుకోండి, మొట్టమొదటి శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని చెప్పారు అంటే వసుదేవ సుతం అనే ప్రారంభమవుతుంది. దేవకీ పరమానందం అని తర్వాత అంటారు, కానీ వసుదేవ సుతునిగా ఆయనని వాసుదేవునిగా కీర్తిస్తాము అందులో. కానీ దేవకీ సుతునిగా అంటే అక్కడ చెప్పడంలో దేవకీ దేవికి కుమారుడు అని చెప్పడం కాదు, నీ తల్లి దేవకీ దేవి అంటూ ముకుందమాలలో ఒక శ్లోకాన్ని మనకు చెప్తారు. స్వామి గురించినటువంటి వివరాలన్నింటినీ చెప్తూ ఒక శ్లోకం దారా వారాకరసుత అనేటటువంటి శ్లోకంలో దేవకీ తే మాత అంటారు, దేవకీ దేవి ఆయనకి తల్లి అని. అలాగే మనకి దేవకీ కుమారునిగా దేవకీ గర్భ సంజాతునిగా గుర్తు చేసేటటువంటి ఒక శ్లోకం పూర్వశతకంలో కూడా వచ్చింది. నీకెక్కడ బాగుందయ్యా స్వామి అని అడుగుతారు. ఇన్ని చోట్ల ఉంటావు కదా, అన్నిటికంటే కూడా నీకు నచ్చినది ఏది? రంగగృహంలో పడుకున్నప్పుడు బాగున్నదా నీకు అని అడుగుతూ ఒక శ్లోకాన్ని చెప్తారు పూర్వశతకంలో. జ్ఞాపకం చేసుకోండి, ఆ శ్లోకాన్ని పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం 71వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. గమనించండి, సులభమైన శ్లోకమే, హాయిగా అనుసంధానం చేసుకోవచ్చు.
ఆకంఠవారిభరమందరమేఘదేస్యం పీతాంబరం కమలలోచన పంచహేతి బ్రహ్మస్తనందయమయాచత దేవకీ త్వాం శ్రీరంగకాంత సుతకామ్యతి కాపరైవం కాపరేవం. మళ్ళీ ఆకంఠవారిభరమందరమేఘదేస్యం పీతాంబరం కమలలోచన పంచహేతి బ్రహ్మ స్తనందయమయాచత దేవకీ త్వాం శ్రీరంగకాంత సుతకామ్యతి కాపరేవం. ఇందులో సంబోధనార్థక పదం స్పష్టంగానే ఉంది, శ్రీరంగకాంత. బహుశా ఇదే మొదటి పదం ఏమో మొదటిసారి వచ్చిందా ఈ సంబోధన, ఇంతకు ముందు వచ్చిందా నాకు జ్ఞాపకం లేదు, తర్వాత కావాలంటే మనం చూసుకుందాం. ఇది మొదటిసారి అనిపిస్తోంది, శ్రీరంగకాంత అనేటటువంటి సంబోధన. గుడ్. శ్లోకం వచ్చింది, వటదళ దేవకీ జఠర వేదశిర అనేటటువంటి శ్లోకంలో వటదళంలో శయనించావు, దేవకీ జఠరంలో శయనించేము అంటూ ఆ స్వామి అందు మీద శయనించినటువంటి కొన్ని స్థానాలని మనకి చెప్తున్నారు. అందులో నిత్యంగా ఉన్నటువంటి స్థలాలని చెప్పినప్పుడు ఆ దేవకీ జఠరానికి కూడా అంతటి విశిష్టత ఉంది అన్నది అక్కడ దేవకీ గర్భ సంజాతుడు అనడానికి ఒక ప్రమాణం అక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు శ్రీరంగకాంత అనేది ఇందులో సంబోధన. అన్ని అవతారాలు శ్రీరంగనాథునిలోనే సమన్వయం చేస్తున్నారు కాబట్టి ఇక ఇందులో ఉండేటటువంటి క్రియాపదాలు అయాచత అనేది ఒక క్రియాపదం. మయాచత నుండి మా కాదు, అది సున్నాగా మారిపోతుంది. అయాచత మూడవ పాదంలో ఉంది. బ్రహ్మ స్తనందయ మయాచత. అయాచత అంటే కోరెను, యాచించెను అని అర్థం అన్నమాట. కోరుకుంది అని అర్థం. ఇది ప్రధానమైనటువంటి క్రియ. అది కాకుండా మరొక పదాన్ని కూడా మనం క్రియగా భావించవచ్చు, లేదా విశేషణ పదంగా కూడా భావించవచ్చు. పుత్రీయతి అని అర్థం ఇస్తారు కాబట్టి సుతకామ్యతి అనేటటువంటి ఒక మాట ఉంది. ఇది నిజానికి క్రియాపదంగా అనుకోకూడదు, కోరుకొనుట అనేటటువంటి అర్థంలో వచ్చింది కనుక అలా కూడా మనం భావన చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటి క్రియాపదం అయాచత. సుతకామ్యతి అనేది కూడా మనం అనుకోవచ్చు, కోరుకుంటున్నది అని. అలా ఇంకెవరు కోరుకుంటారు అనే అర్థంలో ఈ పద ప్రయోగం ఉందన్నమాట. రెండు అనుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు స్వామి దేవకీ గర్భంలో అవతరించినటువంటి వైనాన్ని మనకి తెలియచేస్తున్నారు. శ్రీరంగకాంత అన్నది సంబోధన పదమే. స్పష్టంగా శ్రీరంగకాంత, శ్రీరంగము ఎందు ఇష్టము కలిగినటువంటి వాడు శ్రీరంగనాథుడు అని అర్థం. లక్ష్మీకాంతుడు అని అన్నట్లుగా, లక్ష్మీ భర్త అన్నట్లుగా శ్రీరంగకాంత, శ్రీరంగ భర్త అనేది ప్రధానమైనటువంటి సంబోధన ఒకటే ఉంది. అది సంబోధనార్థకమైనటువంటి పదమే. ఇక భగవంతుడు అవతరించేటటువంటి సన్నివేశం. దేవకీదేవికి ఏమిటి ఆతిథ్యం, మిగిలిన వారికి లేనటువంటి ఆతిథ్యం దేవకీదేవికి ఏమి ఉంది అనేది ముందు మనం తెలుసుకుంటూ తర్వాత మనం ముందుకి సాగుతాం. ఇంతవరకు అవతరించినటువంటి అవతారాల క్రమాన్ని మనం చూసుకుంటే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ వరకు వచ్చేసాం మనం. ఇందులో మిగిలిన ముందు నాలుగు అవతారాలు తీసుకుంటే అవి ఒక తల్లి గర్భంలో ఉండి పుట్టినట్లుగా మనకి చెప్పలేదు. అవి ఆయాయా సమయానికి అనుగుణంగా ఆ రూపాన్ని ధరించి స్వామి చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి లీలని మనకి తెలియచేసేవిగా ఉన్నాయి. వీటన్నింటిలోనూ కూడా తల్లి గర్భంలో ఉండి జన్మించినటువంటి అవతారంగా మనం చెప్పుకోవాలి అని అంటే వామన అవతారం ఒక్కటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంతకు ముందు స్తంభంలోంచి పుట్టాడు అని కానీ, లేదా కూర్మమైనాడు కానీ, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఇవేవి మనకి ఒక తల్లి గర్భంలో సహజంగా జన్మని పొందినటువంటి తీరులో మనకి ఎక్కడా కనిపించదు. కానీ
రామావతారం ఉంది కదండి అని మనకు ఒక ఆలోచన వస్తుంది. నిజమే, కౌసల్య గర్భంలోంచి ఆయన ఆవిర్భవించాడు కనుకే కౌసల్య సుప్రజారామా అని అంటాం. ఇప్పుడు వామన రూపుడై అదితి గర్భంలోంచి ఆవిర్భవించాడు. కౌసల్య సుప్రజారామ అన్నట్లుగా కౌసల్య గర్భం నుంచి ఆవిర్భవించాడు ఆయన. అలాగే ఇప్పుడు దేవకీ గర్భంలోంచి ఆవిర్భవిస్తున్నాడు ఆయన. అయితే ఇందులో ఆయనకి ఇద్దరు తల్లులు, యశోద కూడా తల్లిగానే భావింపబడింది, కానీ జన్మించినది ఆ దేవకీ గర్భంలోంచి ఆయన జన్మించాడు. వీటిలలో విశిష్టతని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, అతిథి గర్భంలో జన్మించినటువంటి వాడు, దేవకీ గర్భంలోంచి జన్మించినటువంటి వాడు ఒకే ప్రార్థన మీద 3 సార్లు జన్మని ఎత్తడం. కౌసల్య కంటే దేవికి ఉండేటటువంటి విశిష్టత ఏది అని అంటే, కౌసల్యాదేవి తపస్సు చేసి కనలేదు రామచంద్రుడు. పుత్రకామేష్టి దశరథుడు చేశాడు, పాయసాన్ని పంచుకున్నారు, పాయస ప్రసాద వల్ల జన్మించాడు రామచంద్రుడు. కౌసల్యాదేవి ఏమి విశేషమైనటువంటి తపస్సు చేసి కనకపోయినా కౌసల్య సుప్రజారామ అన్నట్లుగా ఆమెకి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు ఆయన. కానీ దేవకీదేవి అయితే తపస్సు చేసి తపఫలంగా పరమాత్మని తనకి కుమారుడిగా పొందినటువంటి వైభవం కలిగినది కనుకే ఈమెకి సాటి ఎవరూ లేరు అన్నట్లుగా ఆండాళ్ళమ్మ వారు స్పష్టంగానే ఒరుత్తి అని అద్వితీయురాలు అని చెప్పడానికి కారణం అది. మిగిలిన అవతారాల కంటే ఈ అవతారంలో అంటే దేవకీ గర్భ సంజాతుడై ఉన్నటువంటి స్వామి చాలా లోక రక్షణని చేశాడు, లోకానికి గురువుగాను విరాజిల్లాడు. అతిథి గర్భంలో జన్మించినది ఆ తపఫలంగానే. భాగవతం వినే ఉంటారు పెద్దల ద్వారా, మీకు తెలిసే ఉంటుంది. పృశ్ని సుతపుడు అనేటటువంటి ఇద్దరు 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. సుతపుడు ఒక ప్రజాపతి. బ్రహ్మగారు వారికి సృష్టి కార్యాన్ని సంతతిని పొందమని ఆదేశించాడు. దానికోసం వాళ్ళు తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. అప్పుడు ప్రత్యక్షమైనాడు పరమాత్మ తన స్వరూపంతో. పరమాత్మ ప్రత్యక్షమైతే వాళ్ళకి మోక్షాన్ని కోరుకోవాలి అని అనిపించలేదు, నువ్వు మాకు కుమారుడిగా జన్మించాలి అని కోరుకున్నారు. అప్పుడు 3 సార్లు వారి కడుపున పుట్టాడు ఆయన. కృష్ణి గర్భుడుగా ఒకసారి, అదితి కుమారునిగా అదితి కశ్యపునికి కుమారుడిగా వామనమూర్తిగా ఒకసారి, మళ్ళీ దేవకీ వసుదేవులకి కుమారుడుగాను ఆవిర్భవించాడు. ఈ మాటని సాక్షాత్తుగా స్వామి ఇలా అవతరించినటువంటి శ్రీమన్నారాయణుడే దేవకీదేవికి చెప్తున్నాడు. దేవకీదేవి నాయన ఇలా వద్దు, నీ రూపాన్ని ఉపసంహరించుకో అంటే, అలాగే అమ్మా, కానీ మీ అన్న మాట ప్రకారంగా మీకు మళ్ళీ నేను పుత్రుడిగా పుట్టేను, నా స్వస్వరూపం కనిపిస్తే తప్ప మీకు పూర్వజన్మ జ్ఞానం కలగదు కాబట్టి చెప్తున్నాను అని చెప్తాడు. తర్వాత తల్లి మాట వీటిని ప్రాకృత శిశువుగా తన రూపాన్ని మార్చుకుంటాడు అని భాగవతంలో మనకి చాలా స్పష్టంగానే ఉంటుంది. ఈ భాగవతం కాకుండా శ్రీకృష్ణ విలాసం, కృష్ణ విలాస కావ్యమని సుకుమారుడు అనే ఒక కవి రచించినటువంటి కావ్యం. ఆ కావ్యంలో అదైతే ఇంతకు ముందు పృశ్ని సుతపుడు చేసిన తపస్సుల గురించి చెప్పేది అయితే, దేవకీ వసుదేవులుగా దేవకీదేవి చేసినటువంటి తపస్సుని గురించి ఆ కావ్యంలో మనకి ప్రస్తావన చేయబడుతుంది. వసుదేవుడితో వివాహమైన తరువాత దేవకీదేవి సత్సంతానం కోసం తపస్సు చేసింది. ఎలాగైతే పార్వతీదేవి ఈశ్వరుణ్ణి భర్తగా పొందడం కోసం తపస్సు చేసింది అని మనం కుమార సంభవం లాంటి గ్రంథాలలో తెలుస్తుందో, అలాగే దేవకీదేవి కూడా ఒక వనంలో చక్కగా నిష్ఠగా తపస్సు ప్రారంభించిందిట. ఆ కావ్యంలో ఆయన చెప్పినటువంటి సన్నివేశం. అప్పటికి ఈ చెల్లెలంటే కంసునికి చాలా ఇష్టం. అందుకని ఆమె అంత కష్టపడి శరీరాన్ని తీవ్ర తప్పింప చేసుకుని తపస్సు చెయ్యటం అది ఇష్టం లేక కంసుడే ఆమె తపస్సు చేస్తూ ఉండేటటువంటి తపోవనానికి వెళతాడట. వెళితే అందులో ఆ దేవకీదేవి ఎవరో తెలుసుకోలేకపోతున్నాడట, ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతాడట. అక్కడ ఉండేటటువంటి లతలన్నింటిలోనూ ఏకమై ఉంటుంది ఆమె. పరిశీలనగా చూసి ఆమె తేజస్సుని గ్రహించి ఆమెని దేవకిగా గుర్తించి కంసుడు ఆమెని మందలించి, ఎందుకు ఇంత కష్టపడతావు, సత్సంతానం కలుగుతుందిలే, తపస్సు మానేయ్ అని ఆమెని
మళ్ళీ మరలిస్తాడు అని ఆ కావ్యంలో ఒక సన్నివేశం, ఒక వృత్తాంతము మనకి ఉంటుంది. అంచేత తపస్సు చేసి కడుపు పండి సాక్షాత్తుగా పరమాత్మని కుమారునిగా కన్నటువంటి వైనం దేవికి ఉంది కనుక, ఆ దేవకి ఇంకొక విశేషం ఏమిటి అంటే, పరమాత్మ అవతరించి ఎన్నో విశేషమైనటువంటి లీలలను చేస్తే అప్పుడు ఆ పరమాత్మ వైభవాన్ని దేవతాదులందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. కానీ దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ పరమాత్మని గుర్తించి శ్రీమన్నారాయణుడని ఆయనని స్తుతి చేస్తున్నారు. దేవకీ గర్భంలో స్వామి ఉన్నప్పుడే బ్రహ్మాది దేవతలందరూ గుర్తించడం అంటే, ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మానవుడిగా ఉన్నాడు, కానీ కడుపులో ఉట్టినప్పుడు ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మగానే ఉట్టినాడు. అందుకే బ్రహ్మ అనేటటువంటి పదం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అమ్మా, నీ కడుపులో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఈ కంసుడి వల్ల నీకేమీ భయం అక్కర్లేదు. ఆయన ఈ లోకాన్ని సంరక్షించటం కోసం ఆవిర్భవింపబోతున్నాడు అని దేవకీదేవిని కూడా ప్రస్తుతి చేస్తున్నారు బ్రహ్మాది దేవతలందరూ కూడా. అంచేత దేవకీదేవి వృత్తి అద్వితీయురాలు. ఇలాంటి సన్నివేశం కౌసల్యాదేవికి కానీ అదితికి కానీ వీళ్ళెవరి దగ్గర మనం చూడం. అంటే కౌసల్య కంటే మిన్న, ఎందుకంటే తపస్సు చేసి కన్నది. అదితి కంటే మిన్న, బ్రహ్మాది దేవతలందరూ గర్భస్థుడై ఉన్నప్పుడు స్తుతించలేదు. దేవకీ జఠరంలో ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ పరమాత్మని గర్భంలో పెట్టుకున్నందుకు గుర్తించి స్తుతించారు. ఆమెని వైభవాన్ని లోకానికి చాటి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇందులో జన్మ కర్మచ మే దివ్యం అని స్వామి చెప్పినట్లుగా అవతార రహస్యాన్ని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఆ దేవకీ గర్భంలో ఉన్నటువంటి వాడు ఎవరు అనంటే సాక్షాత్తుగా సర్వేశ్వరుడే ఉంటున్నాడు. అందుకే అవతరించినప్పుడు కూడా తన యథార్థమైనటువంటి రూపాన్ని కనపరిచాడు ఆమెకి. ఆమె తప్ప ఇలాంటి కొడుకుని ఎవరు కంటారు, ఎవరు కోరుకుంటారు అంటున్నారు ఇందులో. ఇప్పుడు ప్రతిపదార్థం చూస్తే మనకి పూర్తయిపోతుంది. ఎలా ఉన్నాడు స్వామి అంటే, భాగవతంలో మనకి కృష్ణావతార ఘట్టంలో అద్భుతమైనటువంటి వర్ణనని చేస్తారు. తమ అద్భుతం బాలకం అంటూనే ప్రారంభిస్తారు. వర్ణన అద్భుతమైనది కాదు, ఆ బాలకుడు అద్భుతమైనటువంటి బాలకుడు. అంటే సామాన్యమైనటువంటి బాలుడు కాదు, అందరిలా పుట్టినటువంటి బాలుడు కాదు, అద్భుతమైనటువంటి వైభవం కలిగిన లోక విలక్షణమైనటువంటి సర్వేశ్వరుడే దేవకి లక్ష్మిని సర్వేశ్వరుడినే దేవకి కోరుకుంది, కన్నది అని తెలియడం కోసం చెప్తున్నారు. ఎలా ఉన్నట్ట అంటే, ఆ భాగవతంలో వ్యాస భగవానుడు ఏ ఏ పదాలనైతే ప్రయోగించాడో, ఏ ఏ విశిష్టతలనైతే చెప్పాడో, అందులో కొన్నింటిని మనకి ఈ శ్లోకంలో భట్టర్ వారు తెలియచేస్తున్నారు. అందులో సాంద్రపయోద సౌభగం, ఇందాక నీలాంబరాన్ని ధరించడం వల్ల నెమళ్ళు ఆడుతున్నాయి అని బలరాముడి దగ్గర మనం అనుసంధానం చేస్తున్నామే. ఇప్పుడు ఈ స్వామి ఏ రంగులో ఉన్నాడట దాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి స్వభావాన్ని ముందు చెప్తున్నారు. పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిదిగా అంటే, ఆకంఠ వారి భరా, కంఠము వరకు నీటితో నిండిన. మనం ఏదైనా బాగా ఎక్కువ తినేసాం అనుకోండి, అప్పుడు పీకలమొయ్య తిన్నాం అంట, పీకమొయ్య తిని వెళ్ళిపోయారు అని తిట్టుకుంటారు కూడా. కడుపు నిండా తినడం అంటే ఆదరించి వస్తుంది. పీకమొయ్య అంటే పూర్తిగా అస్సలు ఖాళీ లేకుండా అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ ఆకంఠ వారిభరం అంటే నిండుగా నీటితో నిండి ఉన్నటువంటి అని, పరిపూర్ణంగా నీటితో నిండినటువంటి మంధర మేఘ దేశ్యం. ఎప్పుడైతే నిండుగా నీరుతో ఉందో ఆ మేఘము తొందరగా కదలలేదు. నిండు గర్భిణి ఎలాగైతే నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తుందో, అలాగే నీటితో నిండినటువంటి మేఘం కూడా మందరంగానే వెడుతుంది. మందర అంటే నెమ్మదిగా కదులుతున్నటువంటి, మేఘ దేశ్యం మేఘము వంటి వాడు అని అర్థం. దేశ్య పదం ఇక్కడ సమానతని చెప్తుంది అనమాట. తుల్యం
అనే అర్థాన్ని ఇస్తుంది. ఎలా ఉన్నాడు ఆ స్వామి అవతరించిన సమయంలో, ఎలాంటి రంగుతో ఉన్నాడు ఆయన? ఆకంఠ వారి, వారి అంటే నీరు, కంఠము వరకు నీరు కలిగిన అంటే నిండుగా నీరు కలిగినటువంటి వారిధర మేఘ దేశ్యం, మేఘంలో ఉన్నాడు. స్వామి యొక్క రంగుని చెప్తున్నారు అని అనుకోకండి, స్వామి యొక్క స్వభావాన్ని చెప్తున్నారు. మేఘం తాలూకు స్వభావం ఏది అంటే వర్షించడమే స్వభావము, కురవడమే స్వభావము. అలా కరుణతో కూడి ఉన్నటువంటి వాడు కాబట్టే వారు కోరినటువంటి కోరికని తీర్చి ఆయన కంటపడ్డాడు. అందుకని ఇక్కడ మేఘము అంటే రంగు తెలుస్తుంది, స్వభావము తెలుస్తుంది. స్వరూపం కంటే కూడా స్వభావాన్ని ఇందులో చెప్తున్నారు. పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలన్నీ మనకి కనపడేటట్లుగా చేస్తున్నారు. అలాంటి మేఘముతో సమానుడు అని అనడంలో, మేఘముకు తుల్యమైన వాడు అనడంలో స్వభావాన్ని మనం గుర్తించచ్చు. కరుణా జలధి అయినటువంటి వాడు ఆయన, కరుణా మేఘమైనటువంటి వాడు ఆయన. పీతాంబరం, ఇంకా మా ఆ నీలవర్ణాన్ని కూడా మా వెనక్కి తెస్తూ పరభాగ శోభ అంటారు. ఆ నీలమేఘ వర్ణుడికి చుట్టబడినటువంటి కట్టబడినటువంటి ఆ పీతాంబరం మరింతగా కాంట్రాస్ట్ తో వెలిగిపోతూ ఉంది. పచ్చని బట్టని కట్టుకుని ఉన్నాడు అంటే సర్వేశ్వరత్వ లక్షణాలన్నీ మనకి స్పష్టం చేస్తున్నారు. పీతాంబరం కమలలోచన పంచహేతి, పుండరీకాక్షుడు ఆయన. అందుకనే పుండరీకాక్షత్వం అనేది కూడా ఆయనకే ఉన్నటువంటి ఒక విలక్షణత్వం. కమలలోచన పంచహేతి, పంచాయుధాలని ధరించి ఉన్నటువంటి వాడు ఆయన. తమద్భుతం బాలకమంబుజేక్షణం శుచిస్మితం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్షం గళశోభి కౌస్తుభం అంటూ మనం ఆ కృష్ణావతార ఘట్టంలో అనుసంధానం చేసుకునేటటువంటి సన్నివేశమే ఇక్కడ కూడా మనకి కనిపించాలి. కృష్ణుడు అవతరిస్తున్నాడు, అవతరించాడు. ఆ కారాగారం అంతా కూడా కాంతితో నిండిపోయింది. ఎలాంటి కాంతి అంటే శరీర వర్ణము నీలమేఘ వర్ణంతో ఉన్నాడు, పీతాంబరధారి అయి ఉంటున్నాడు, పుండరీకాక్షుడి. అంబుజేక్షణం అని అక్కడన్నారు, కమలలోచన అంటున్నారు ఇక్కడ. అలాగే శంఖ గదాద్యుదాయుధం అన్నారు అక్కడ. ఇక్కడ పంచహేతి, పంచాయుధాలని ధరించి ఉన్నవాడు ఆయన. అలాంటి ఆయన బ్రహ్మ, స్పష్టంగా చేస్తున్నారు ఆయనే పరబ్రహ్మ, ఆయనే సర్వేశ్వరుడు. అలాంటి బ్రహ్మ ఇక్కడ ఆయన కంటే గొప్పవాడు కానీ ఆయనతో సమానుడు కానీ మరొకడు లేడు అనేటటువంటి ఒక గొప్ప ఇది కనిపిస్తోంది. ఇక కమలలోచన పంచహేతి రెండు కలిపి కర్మదక్షమాసంగా చెప్తున్నారు ఇక్కడ. కమలలోచనుడు అనడంలో ఇష్టాన్ని కలిగిస్తున్నాడు, అనుగ్రహాన్ని చూపిస్తాడు. పంచహేతి అనడంలో అనిష్టాన్ని నివృత్తి చేస్తున్నాడు కనుక రక్షించేవాడు. అంటే అనిష్ట నివృత్తి, ఇష్ట ప్రాప్తి. అనిష్టాన్ని నివారించగలిగిన సమర్థుడు అనడానికి పంచహేతిని తీసుకుంటాయి మనం. కమలలోచనుడు అనడానికి ఇష్ట ప్రాప్తి, స్వామి చూపు పడితే చాలు మనకి శుభం కలుగుతుంది కనుక కమలలోచన పంచహేతి. స్వభావాన్ని చెప్పారు, స్వరూపాన్ని చెప్పాలి కదా. పీతాంబరధారియే సౌందర్యం ఇనుమడించేటట్లుగా ఉంటున్నాడు ఆయన. పీతాంబరం అన్న చోట రూపాన్ని మనం చూద్దాం. కమల మేఘం లాంటి వర్ణుడు అన్న చోట స్వభావాన్ని చూసినాము. ఇష్టప్రాప్తిని అనిష్ట నివృత్తిని కలిగించేవాడు అవుతాడు ఆయన. ఆయనే నిరతిశయమైనటువంటి వైభవం కలిగినటువంటి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ అని బ్రహ్మ అంటున్నారు. ఆ పరబ్రహ్మనే స్తనంధయం తవ బ్రహ్మ అయినటువంటి త్వాం నిన్ను స్తనంధయం. స్తనంధయుడు, ఇంతకు ముందు ఈ పదాలు మనకి చాలా సార్లు వచ్చాయి. స్తనంధయుడు పాలు తాగే పసిపిల్లవాడు అని అర్థము. పిల్లనిగా అంటే కుమారునిగా, సంతానంగా. దేవకీ అయాచత, దేవకీదేవి అలాంటి నిన్ను కుమారునిగా కోరింది అంటున్నారనమాట. ఎందుకని అంటే ఆమె కోరడం, పొందడం, స్వార్థంతో తాను ఆనందించటం అనేది ఎక్కడా లేదండి. పాపం దేవకీదేవి
కుమారుడిగా కోరుకుంది తప్ప ఎందుకు నా ఈ బ్రతుకు అని దేవకీ భావనతో కులశేఖరుల అనుభవాన్ని కనుక మనం అనుసంధానం చేసుకుంటే, కన్నానే తప్ప ఏ రకమైనటువంటి ఆనందాన్ని నేను పొందలేకపోయినాను. ఇవన్నీ దర్శించి ఆనందించగలిగేటటువంటి అదృష్టవంతురాలు యశోద అంటూ లోకంలో నాలాంటి తల్లి, నా అంత దురదృష్టవంతురాలైనటువంటి తల్లి మరొకరు ఉండరు. కడయాయిన అంటూ దేవకీ భావంతో కులశేఖరుల అనుభవాన్ని మనం తలుచుకుంటే, జగక్షేమాన్ని కోరింది, పుత్రక్షేమాన్ని కోరింది, దానికోసం తనకు ఆనందాన్ని ఆమె పూర్తిగా త్యాగం చేసింది అనేది మనకి తెలుస్తుంది. అలాగే ఎన్న నోంబు నోత్తారుகளோ అని అంటారు. ఎన్న నోంబు నోత్తారుகளோ అని ఆ స్తనంతయ అనే పదం ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది. ఒకసారి ఆ శ్లోకాన్ని కూడా చూసుకుందాం. ఏమి నోము నోచిందో ఈ కుమారుణ్ణి కన్న గర్భాన్ని కలిగినటువంటి వారు అని అందరూ యశోదనే ప్రశంసించారు. కానీ నిజానికి ఆ పిల్లవాడిని కన్నటువంటి తల్లిని దేవకీదేవి ఇంకెవరయ్యా ఇలాంటి కోరిక కోరుతారు అని తర్వాత ఆమె వైభవాన్ని చివరి పాదంలో చెప్తున్నారు. శ్రీరంగకాంత అపరాకా ఏవం సుతకామ్యతి. మరొకరు ఎవరు ఇలాంటి పుత్రకామనని చేస్తారు, ఇలాంటి కుమారుడు తనకి కలగాలి అని ఇలా ఇంకెవరు కోరుకోగలుగుతారు అంటే కేవలం తన రక్షణ, తన ఆనందం, తనకి ప్రయోజనం అన్నదే చూసుకుంటారు మిగిలిన వాళ్ళందరూ. కానీ దేవకి అలాంటిది కాదు కాబట్టే వృత్తి అద్వితీయురాలు అని చెప్తున్నారు. కా అపరా ఏవం సుతకామ్యతి. మరొకరు ఎవరు ఇలాంటి సంతాన వాంఛని కలిగి ఉంటారు, ఇలాంటి పుత్ర వాంఛని కలిగి ఉంటారు, ఆమెకి ఆమె సాటి అంటూ ఆ దేవకి గర్భ సంజాతుడైనటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని ఇందులో మనకి స్పష్టంగా అనుసంధానం చేస్తున్నారు. దేవకీదేవి కనుకే అలా కోరుకుంది. కానీ పుట్టిన తర్వాత ఆమె కూడా గుర్తించలేకపోతే, అమ్మా నీ కోరిక ప్రకారమే నేను ఆవిర్భవించాను, నా యథార్థ దర్శనం వల్లే మీకు పూర్వజన్మ స్మృతి కలుగుతుంది, మీ చేసినటువంటి తపస్సుకి నేను ఇచ్చినటువంటి వరాలు ఇదిగో పూర్తి అయినాయి, నేను ఈ రూపంతో ఎందుకు కనిపిస్తున్నాను అంటే మీకు ఆ పూర్వజన్మ స్మృతిని కలిగించటం కోసం అని సాక్షాత్తుగా స్వామి వాళ్ళు తపస్సు చెయ్యటం, వాళ్ళకి వరాన్ని ఇవ్వడం, తాను వారికి ముమ్మారు జన్మించటం అనే దాన్ని తెలియచేసినటువంటి సన్నివేశం భాగవతంలో మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన అంశం ఏది అనంటే, ఇవాళ కృష్ణావతార సందర్భం కాబట్టి దేవకీదేవిని మనం గొప్పగా భావన చేస్తున్నాం. దేవకీదేవి ఏం చేసింది అంటే, ఆయనకి అపకారం జరగకుండా, ఆయనకి ఆపద రాకుండా ముందు అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడిని కూడా తన నుంచి దూరం చేసుకోవటానికి సిద్ధపడడంలోనే ఆమెకు ఉండేటటువంటి నిష్కామ వృత్తి అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా అలాంటి తల్లులని మనం ఒక్కసారి తలుచుకుని వారికి కూడా నమస్కారం చేయాలి. అంతేకాదు సుతకామ్యతి కాపరేవం అని అలాంటి మహానుభావురాళ్ళని కూడా మనం భావన చేసుకోవాలి. దేశానికి ఉపయోగపడేటటువంటి, లోకానికి ఉపయోగపడేటటువంటి తల్లులని, పిల్లలని కన్న తల్లులని మనం ఒకసారి తలుచుకుంటే, అంతదాకా అక్కర్లేదు, మన చిన్నజీయర్ స్వామి వారిని లోకానికి అందించినటువంటి మన అమ్మగారిని ఒక్కసారి మనం తలుచుకుంటే చాలు. కా అపరాసుత కామ్యతి ఏమో, తనకి అన్ని విధాలుగా తనకి కాళ్ళు పట్టి, తనకి సేవలు చేసి, తన ముద్దు ముచ్చటలని తీర్చి, వారికి తాను పిల్లలకి తాను కావలసినటువంటి ఇష్టాలన్నింటినీ చేసి పెట్టుకుంటూ ఉండేటటువంటి తల్లి మాతృత్వాన్ని ఆమె త్యాగం చేసేసారా లేదా? లోకం కోసం, ఆ పెద్దస్వామి వారి యొక్క లక్ష్యం నెరవేరడం కోసం స్వామిని కళ్ళెదురుగానే కనిపిస్తున్నా సరే ఆ పిల్లవాడిని లోకక్షేమం కోసం, స్వరక్షణ కోసం కాదు, లోకక్షేమం కోసం త్యాగం చేసినటువంటి మహనీయురాలు ఆమె. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో. ఇది ఇప్పుడు మనం చూస్తున్నామే పొట్టి శ్రీరాముల విగ్రహం, ఇవన్నీ మనం ఇవాళ దేనికోసమో చేస్తున్నారు, కానీ
అలాంటి పొట్టి శ్రీరాములు లాంటి మహానుభావుణ్ణి కన్న తల్లి నిజంగా ఆ గర్భం ఎంత ఉత్తమమైనటువంటి గర్భమో కదా. అన్ని రోజులు ఉపవాస దీక్ష చేసి కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని, భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించుకోవటం కోసం ఎంత దీక్ష చేశాడు అంటే, అంతటి మంచి బుద్ధి కలిగినటువంటి ఆ కుమారుణ్ణి కన్న తల్లి ఎంత గొప్పదో కదా. వీళ్ళందరూ దేవకీ గర్భం లాంటి గర్భమే అలాంటి తల్లులది కూడా. నాకు ఎంత చేసినా ఇంకా మా వాడిది చేయలేదు, మా వాడు అది చేయలేదు, మా వాడిలా ఉన్నాడు, నన్ను సరిగ్గా చూసుకోవడం లేదని కంప్లైంట్లు చేసేటటువంటి పేరెంట్స్ అందరూ ఇవాళ ఒక్కసారి ఇది తలుచుకోవాలి. అయితే పిల్లలందరూ శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు కారనుకోండి, నిజంగా వాళ్ళందరూ కూడా స్వార్థాలే చూసుకుంటున్నా సరే, మనం ఎక్కడ తృప్తి పడాలి అంటే వాళ్ళు హాయిగా ఉన్నారా లేదా, వాళ్ళు ఉపయోగపడుతున్నారా లేదా, వాళ్ళు సమాజానికి కంటకంగా లేకుండా ఉన్నారా లేదా, అంతవరకే చూసుకుని తృప్తి పడేటటువంటి స్థితి దేవకిని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. మనస్సు ఉండబట్టదు, మనస్సు చాలా బాధపడుతుంది. పిల్లలు మనని ప్రేమగా మన దగ్గర మన కంటి చుట్టూ కనపడుతూ లేకపోతే ఉండడం చాలా కష్టం. కానీ అదిగో దేవకీ దేవే మనకి ఆదర్శం. వాళ్ళకేం లోటు లేదు. తల్లిలా కడుపులో పెట్టుకొని చూసేటటువంటి యశోద దొరికింది శ్రీకృష్ణుడికి. అలాగే వీళ్ళు కూడా వాళ్ళు ఏదో ప్రయోజనం కోసమే దూరంగా వెళుతున్నారు. కానీ మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగో మహానుభావులని కన్న తల్లులందరూ అలాంటి సంస్కారాన్ని నేర్పించారు కాబట్టే లోకానికి ఇవాళ మనం భాషా ప్రయుక్త రాష్ట్రమే లేకపోతే మనం ఇంకా ఎందులోనో కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒకటికి రెండుగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏర్పడడం అనేది వచ్చింది అంటే, ఆ భాషకు ఉండేటటువంటి ప్రత్యేకత మళ్ళీ గుర్తింపబడేటట్లుగా చేస్తుంది. అంటే అంతటి త్యాగమూర్తులైనటువంటి మహానుభావులని కన్న తల్లులందరినీ ఇవాళ మనం ఒక నమస్కారంతో సంభావన చేసుకోవాలి. దానికి ప్రథమురాలు ఎవరు అంటే మనకి దేవకీదేవి కనుకే. కాపరేవం సుతకామ్యతే అంటారే, అందుకే కుంతీదేవి కూడా అలాగే అంటుంది, అదృష్టవంతుణ్ణి కనండి అంటుంది. తల్లి ఎప్పుడు కూడా తనకు ఉపయోగపడాలి అని కాదు, పిల్లలు క్షేమంగా ఉంటే చాలు అన్నట్లుగా కోరుకుంటారు. అలాంటి దేవకి గర్భ సంజాతుడై జన్మించినటువంటి స్వామి వైభవాన్ని, అవతార వైభవాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. ఎన్నో విషయాలు ఉన్నా అవతార రహస్య జ్ఞానం మనకి ముక్తికి కారకం అవుతుంది కాబట్టి ఇందులో ప్రధానంగా ఆ దేవకీ కుమారునిగా తావకి దేవకీతే మాత అనడంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకతని ఈ భావన ద్వారా మనకి తెలియజేస్తున్నారు భట్టర్ వారు. అలాంటి దేవకీ గర్భ సంజాతుడైనటువంటి స్వామి లోక గురువుగా, జగద్గురువుగా మంచి అద్భుతమైనటువంటి పాఠాన్ని మనకి చెప్పినటువంటి ఆ కృష్ణస్వామికి మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. ఆమె గర్భంలో జన్మించిన వాడు సామాన్య శిశువు కాదు, సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అనడానికి ఆ నారాయణత్వ విశిష్టతలనన్నింటినీ ఇందులో మనకి కూరుస్తూ కృష్ణావతార వైభవాన్ని భట్టర్ వారు అందిస్తున్నారు. శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ మనం ముకుందమాలలో స్తోత్రము, దానికి ఒక అది కాకుండా అసలైనటువంటి పరాశర మహర్షి యొక్క భావనలో దేవకీదేవిని వారు ఎలా చెప్పారు అన్నదాన్ని కూడా తెలుసుకుందాం. మనం దేవకి అనేదాన్ని వటదళమదిశయ్య ఇవన్నీ చదువుకున్నాం. ఇవి కాకుండా మనం శ్రీకృష్ణ దాన్ని ఏమిటంటారు, కృష్ణ శ్రీ జయంతి నాడు మనం స్వామి యొక్క తనయాన్ని అనుసంధానం చేస్తాం చూసారా. అప్పుడు ఏమని అనుసంధానం చేస్తున్నాం అవతార సందర్భంగా శ్రీకృష్ణాష్టమి అప్పుడు మనం అంటే, తతోఖిల జగత్ పద్మబోధాయ అచ్యుత భానునా దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అనేటటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వ సంధ్యగా దేవకీ పూర్వ సంధ్య అని, దేవకీ దేవి శ్రీకృష్ణుని అవతారానికి ప్రమూలమైతే సూర్యుణ్ణి కనడానికి తూర్పు దిక్కు ఎలాగైతే కారణమైందో పూర్వ సంధ్య అని తూర్పు దిక్కుగా పవిత్రంగా మనకి కృష్ణావతారాన్ని గురించి మహానుభావులు పరాశర మహర్షి అనుగ్రహిస్తున్నారు. అలాంటి పూర్వ సంధ్య అయింది దేవకీదేవి. లోకరక్షణ కోసం ఒక అద్భుతమైనటువంటి కుమారుణ్ణి తన గర్భం ద్వారా లోకానికి అందించినటువంటి ఒక అద్వితీయురాలు అని భావిస్తూ శ్లోకం.